గారి ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో ఎలా అనిపిస్తుంది? నమస్కారం. యా, అసలు చాలా చాలా ప్రశాంతంగా ఉంది. మేము షాక్ అయింది ఏంటంటే టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్స్ తో దాటి శ్మశానానికి కూడా వచ్చేసారు మీరు. నా మెయిన్ అడ్డానే ఇది. ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాను నేను కంప్లీట్ గా. అవును. ఎవరిని? సాధించారయ్యా. ఇంకా తెలీదు, భయం వేసింది. అరే బాబు ఇలాంటి ఏం చేయక బాబు. ఓకే, అంత భయంకరంగా ఏంట్రా? ఇతను మొత్తం ట్రైలర్ లాంచ్లకి, ఇంటర్వ్యూలకి మాకంటే ఇతనికి రెమ్యునరేషన్ ఎక్కువ వచ్చింది. దేవుడా, ఎట్లా దొరికిపోయాను నేను అసలు. బాగున్నావు నాయన. నేను మేకప్ తీసేస్తే ఇంతకన్నా దారుణంగా ఉంటాను. ఓకే, ఈజ్ అ మంకీ మ్యాన్ కదా. నైస్. కానీ మీ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. కరెక్ట్ గా ప్రాపర్ ఎక్స్ప్రెషన్ దొరికింది. వాడిన లెన్స్ కూడా సేమ్ లెన్స్ అన్నమాట. మాకేం పెద్ద బ్రదర్, మాకేం పెద్ద భయం. మిర్రర్ లో చూసుకున్నట్టే ఉంది. వెరీ గుడ్. అంటే కిష్కింధాపురి అన్నారు కాబట్టి సంథింగ్ రిలేటెడ్ టు కిష్కింధ అదే మంకీస్. సో ఉందా? మన ఇంట్రడక్షన్ లో కూడా మనం మంకీని సేవ్ చేస్తాం. మంకీ సీక్వెన్స్ ఉంటుంది. ఈయనతో సంబంధం లేదు కానీ ఒక బనానా ఇవ్వమ్మా. ఇస్తాం. వెయిట్, శ్మశానం కదా అని ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకొని రాలేదు. రాఘవేంద్రరావు గారి సినిమా కాదు కదా అని రక్తం, బోన్స్ అలాంటివి తీసుకొచ్చారు. లేదు, ఈ మధ్య అందరూ ఏంటో ఇట్లా రక్తాలు వీటి మీదే పడ్డారు అసలు. ఓకే, తాగమ్మా, తాగు. వెరీ నైస్, నైస్, గుడ్ గుడ్. అది నేను సూప్ తాగేటువంటి బౌల్ పెట్టేసాను. రేపు ఓణం ఉంది, నేను 4 కొబ్బరికాయలు కొట్టాలి, అందులోంచి 2 చిప్పలు ఇస్తాను. अच्छा, आप हिंदी मंकी है? ओके, दिल्ली वाला. इतने मैं आपको मौज, चीटे वाला मौज वो देते. ఇతను సెప్టెంబర్ 12వ తేదీ ప్రతి థియేటర్ కి పంపిస్తున్నాం. ఓకే, ఏమైనా గిఫ్ట్ల కింద కూడా మర్చెండైజ్ ఏమైనా ప్లాన్ చేశారా? అలాంటివి ఏం లేవు కదా. అబ్బా, ఒక్కసారికి నేను మళ్ళీ ఇంటర్వ్యూలోకి రావాలి. ఇతన్ని చూసిన తర్వాత భయ్యా मैं बाद में बात करते. ओके, मैं सेम करते रहते स्टेज में. इसीलिए तुम मेरे प्री रिलीज को नहीं आना, कंपटीशन होता. ఈ మంకీ మ్యాన్ వచ్చి మర్చిపోయాను, కానీ నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే వేరే హారర్ కామెడీ థ్రిల్లర్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? జనాలకు ఏంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది దీంట్లో నుంచి అని? అంటే మీకు చాలా కాంటెంట్ డ్రివెన్ అండి, చాలా కథ ఉంటుంది మీకు. చాలా మీకు హారర్ మూవీస్ అంటే ఉదయం రంగాలే భయపడటం, మన హారర్ అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. ఐ థింక్ కౌశిక్ ఈ సినిమాతో అన్ని నామ్స్ బ్రేక్ చేశాడు. ఓకే, అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాండమ్గా ఒక గోస్ట్ వాకింగ్ టూర్ అనేది కూడా మీకు చాలా కొత్తది. అంటే ర్యాండమ్గా ఒక ఇంటికి వెళ్ళిపోయాడు, అక్కడ దెయ్యం స్టార్ట్ అయింది అనేది మనం నార్మల్గా చూసే ఒక పర్సెప్షన్ కదా. బట్ అలా కాకుండా వీళ్ళు ఒక కథ ఫ్లోలో కూడా ర్యాండమ్గా భయాన్ని పోగొట్టడానికి హీరో హాంటెడ్ హౌసెస్కి తీసుకెళ్తున్నాడు అనమాట పీపుల్ని. ఓకే, వీళ్ళు అనుకోకుండా రియల్ హాంటెడ్ హౌస్కి వెళ్తారు. సో అక్కడి నుంచి కథ ఎలా డ్రైవ్ అవుతుంది అనేది, అంటే ద వే హీ యూజ్డ్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు ఒక రేడియోనే యూనో వాయిస్ ద్వారా హౌ కెన్ హీ స్కేర్డ్ పీపుల్. అంటే మీకు వాయిస్ నుంచి చూస్తారు కదా, అదంతా అక్కడి నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది అనమాట. మేము ఆ సువర్ణమయ రేడియో స్టేషన్కి వెళ్ళినప్పటి నుంచి. సో అక్కడి నుంచి ఆ వాయిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఒక భయం స్టార్ట్ అవుతూ ఉంటుంది మూవీ. సో ద వే హీ యూజ్ ఎలిమెంట్స్ టు స్కేర్ పీపుల్, సో ఇట్స్ వెరీ న్యూ. అది చాలా ఫ్రెష్ పర్స్పెక్టివ్ అనమాట. మనం ఇప్పుడు చూడలేదు, నేనైతే ఎప్పుడు వినలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ దట్స్ వాట్ ఐ రియలీ లైక్. అండ్ మనం ప్రతి హారర్ సినిమా చాలా గోర్ ఉంటుంది, ఇందులో అది ఉండదు. మీరు చూస్తే మన పోస్టర్స్ కానీ మీరు చూస్తే ఇట్స్ నాట్ లైక్ ఏదో యావ్ అని అలాంటివి కాకుండా ఏదో మొత్తం అందరూ ప్రాస్థెటిక్స్ వేసేసుకొని లేదా చోలో మాట్లాడాను కదా, అదేనండి. కాదు, ఈవిడేదో అంటుంది, అక్కడే ఏదో ఉంది. అది నా అందం కొంచెం వెనకాల కూడా అప్పుడప్పుడు తగ్గిపోయినప్పుడు అంతా ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటాను. అసలు బేసిక్ గా ఈ సినిమా 2 గంటల 5 నిమిషాలే. ఓకే, 2 hours 5 minutes. అసలు మీకు లాగ్ అనే ఫీల్ ఎక్కడా తెలియదు. పర్ఫెక్ట్ గా అన్ని ఇంట్రెస్టింగ్ విజువల్స్, ఖచ్చితంగా భయపడే రేంజ్ కంటెంట్,
ఆ సౌండ్ వెనక ఆర్ఆర్ కూడా మామూలుగా ఇవ్వలేదు, ఆల్రెడీ చెప్పాడు మనోడు. ఇంక కాబట్టి అసలు 2 గంటల 5 నిమిషాలు అంటే మీరు చూసి చాలా బాగుంది అనుకునే లోపు సినిమా అయిపోద్ది కూడా. కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు ఈ సినిమా పరంగా. అండ్ అందులోనూ ఈ మధ్యకాలంలో ఆడియన్స్ కి మంచి థ్రిల్ కావాలి లైఫ్ లో. సో థ్రిల్ కావాలంటే ఫోన్ పట్టుకున్న టైం కూడా ఇవ్వకూడదండి. అది ఆ ఫోన్ లో వాళ్ళు ఫోన్ పట్టుకున్నాడంటే సినిమా మనకి ఈ రోజుల్లో కరెక్ట్ అవుట్ వెళ్ళిపోయారు. ఆడ వరల్డ్ నుంచి మన కృష్ణపురం లేడు. మీరు ద క్వైట్ ప్లేస్ అని ఒక సినిమా చూసుంటారు థియేటర్ లో. చూడలేదు. క్వైట్ ప్లేస్ అదైతే అంటే సౌండ్ వస్తే ఒక జంతువు వచ్చి చంపేస్తుంటది మనుషుల్ని. ఆ థియేటర్ లో ఒకటి ఫోన్ సౌండ్ వస్తే అందరూ అడిగెళ్ళి తిరిగారు. అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అన్నమాట. సేమ్ మా సినిమా కూడా అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తారు కిష్కింధపురి. సో థియేటర్ లో సౌండ్ రాకుండా చూసుకోండి అందరూ. భయపెట్టడం కూడా ఆర్టే కదండి. అవును భయపెట్టడం కూడా ఆర్టే. కరెక్ట్. నేను ఎలాగైతే మా ఆయన్ని భయపెడుతూ ఉంటాను, ఇట్స్ అన్ ఆర్ట్. వైఫ్స్ అందరికీ వచ్చు ఆర్ట్ బేసికలీ. అవును, అనుపమ దయ్యం అని రివీల్ చేసేసారేంటి? ఇంకా మీకు మేము రివీల్ చేసాము అంటే సినిమా ఎంత ఉంటుందో చూడండి. అచ్చా, అదే మ్యాటర్. దట్స్ ఎ ట్విస్ట్ ఇన్ ద టేల్. ఓకే, ఎందుకంటే ఆ లాస్ట్ లో ఆవిడ అలా చూపించేశారు కదా, అంటే ఈవిడే దయ్యం అన్నమాట అనుకున్నాం, కానీ అక్కడ ట్విస్ట్ ఉంది. నేనే దెయ్యం. ఏదైనా అయి ఉండొచ్చు సినిమాలో. నేనే దెయ్యం. ఏంటి నన్ను చూడడానికి బాగాలేదా దెయ్యంలా? కాదు ఎవడ ఏంటి నేను ఒక Q&A లో కూడా మా మదర్ పొద్దున్న లేసి నువ్వు దెయ్యాలని ఉంటావు అంటే నాకు ప్రతిరోజు చెప్పి నాకు అది పెద్దగా లేదు. మేకప్ కావాలని అడిగాను నేను కౌశిక్ ని. లైక్ హీ సెడ్ లైక్ నీ ఇష్టం అని. నేచురల్ ఉంటే అంత బెటర్ అని చెప్పి అలానే కూడా నేచురల్ గానే ఉంటారు, ఎక్కువగా వేసుకోరు. ఇది దెయ్యంలో ఉన్నానా? బ్యూటిఫుల్ గా ఉంటారు, నేచురల్ గా ఉంటారని చెప్తున్నాను నేను. సరే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను మిమ్మల్ని, మీ కిష్కింధపురికి రిలేటెడ్ గా. బాబు ఇంకెవరిని పెట్టలేదు కదా కౌశిక్ వెనకాల? ఇప్పుడు కాన్షియస్ అయిపోయాను నేను. ఇంకెవరైనా మళ్ళీ వాడు వచ్చినా భయపడతారు, అలాగే ఉన్నాడు. దాని లోపల నుంచి ఎవరైనా వస్తే అది మా రెస్పాన్సిబిలిటీ. దీని లోపల అమ్మో చెప్పలేము. వైరల్ అవుతుంది ఇప్పుడు. మీరు ఇది కూడా ప్లాన్ చేశారా? అది అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం వైరల్ అయిపోతాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 మీకే. ఫస్ట్ క్వశ్చన్, మీరు అర్ధరాత్రి లేచారు, మీ పక్కనే దయ్యం కూర్చొని ఉంది, అప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారు? అలాంటి చోటు కూడా ఉండను. అవునా? నాకు నిజంగా చాలా భయం. నాకు ముందు ఎవరైనా కథలు హారర్ కథలు చెప్తే అసలు వినేవాడే కాదు. కౌశిక్ హారర్ కథలు చెప్పలా, భయ రాక్షసుడు మించిన కథ అన్నాడు. సో థ్రిల్లర్ జానర్ ఏమో అలా అనుకున్నాను తప్పించి, అలాంటిది ఏమైనా స్పేస్ లో సినిమా ఉందో కౌశిక్ విందాం అంటే అప్పుడు వచ్చి చెప్పాడు. మీరు నంబర్ స్టార్ట్ చేశాడు కథ స్టార్ట్ చేస్తే కరెక్ట్ లాస్ట్ హాఫ్ అవర్ క్లైమాక్స్ టైమింగ్కి కరెంట్ పోయింది మా ఇంట్లో. నేను షాక్. అసలు మన ఇంట్లో చాలా రేర్గా కరెంట్ పోద్ది. కరెంట్ పోవడం ఏంటి, మనోడు ఇంక ఇంటెన్స్ తోటి భయ్యా అని చెప్పి ఇంకా అసలు ఆ రేడియో వాయిస్ తోటి మొత్తం కంటెంట్ అని ఎంత బాగా చెప్తాడు అంటే కళ్ళకి కట్టని చెప్తాడు. హీ సూపర్ నరేటర్ అనమాట. సో నాకు ఏంటి క్యాండిడేట్ సరే మనం పై మాస్ హీరో మనం కొంచెం భయపడమో చెప్పకూడదు. ఓకే ఓకే అని చెప్పి నేను కొంచెం కవర్ చేస్తున్నా. కౌశిక్ ఇది ఏంటి చాలా కొత్తగా ఉంది, మొత్తం హారర్ మిస్టరీలో చాలా బాగుంది స్పేస్, అలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. నేను నార్మల్ ముందు ఎవరైనా హారర్ కథ చెప్పినా కూడా నేను ఈ జానర్ మనకు కొంచెం సెట్ కాదులే ఇప్పుడే అని నేను పారిపోయేట్ అయిపోయానమాట అక్కడి నుంచి. అలాంటిది కౌశిక్ నన్ను హుక్ చేసాడు. కాదు, ఇప్పుడు పక్కనే దయ్యం వచ్చి కూర్చుంటే మీరు ఏం చేస్తారు? ఏంటండి చేసేది అసలు? ప్రమోషన్ చేయండి. కిష్కింధపురి రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ 12 అని చెప్పండి. ఆ దొంగలు మనుషులు అంటే డీల్ చేయగలుగుతారు, కానీ దెయ్యం అంటే పారిపోవడం అండి. ఇంకంతకంటే ఏం చేస్తాం? ఆవిడని అడిగితే అదే క్వశ్చన్. బెటర్ మనుషుల కన్నా అని ఏమంటుంది? వద్దు, నాకు మనుషులు ఈజీ. అనుపమ గారిని అయితే వేరే ఆన్సర్ చెప్తారు, మీరు చెప్పండి. ఒక డే స్పెండ్ చేయొచ్చా? చెప్పా కదా డార్క్ మ్యాటర్, ఇగో ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు. ఒక డే అదే స్పెండ్ చేయొచ్చా? అంటే డే ఇన్ మై లైఫ్ ఆఫ్ ద దెయ్యం ఇఫ్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని. కాదు, ఒకవేళ మీరే గనక ఆ దయ్యం అయిపోతే, నేను దెయ్యం అయిపోతే, మీరు దయ్యం. వావ్ ఎక్సైటింగ్. మీరు అంటే ఈ దయ్యాలు జనరల్లీ వేరే వాళ్ళ ఒంటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా మీరు ఎవరి ఒంటి మీదకి మీ వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఒంటి మీద వస్తాను నేను. మీకు ఎలా ఎక్కడ నుంచి వస్తుంది ఇలాంటి ఐడియాలు, ఎక్కడ నుంచి వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ అని? మీ పోస్ట్ మీరు ఒంటి మీదకి వెళ్ళినా ఆవిడ ఆగదు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళిపోదు. దెయ్యం బాడీలో ఉండి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా చేస్తారని థ్యాంక్ చూస్తాను. యూ, మీరు అక్కడే ఉండండి ఓకేనా. ఏది మిమ్మల్ని ఎక్కువగా భయపెడుతుంది? ఒకటి శ్మశానం, అర్ధరాత్రి శ్మశానం, లేదా మనకి పొద్దున పూట వచ్చేటువంటి సోషల్ మీడియా ట్రోల్స్. సోషల్ మీడియానే ఈ మధ్యకాలంలో ఎక్కువ భయపెడుతుంది అందరూ. దెయ్యాలైనా మనం భరించవచ్చు, కానీ సోషల్ మీడియాని ఈ మధ్యకాలంలో భరించే శక్తి ఎవరికి లేదు. ఏమొస్తుందో తమ్నేల్ తెలియదు మన ప్రమేయం లేకుండా. కరెక్ట్, చాలా చూస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు సుదర్శన్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దయ్యం వచ్చింది, మిమ్మల్ని పలకరించింది, పాట పాడు అని చెప్పింది, మీరు పాడక తప్పదు, అప్పుడు ఏం పాడతారు? ఖచ్చితంగా పాడతాడు. అది ఎలాగో పాడేస్తారు.
కాదు క్వశ్చన్కి ముందే పాడేస్తాను. లేదు ఒక పాట మీకు తెలుసు కదా, మీరు అంతకుముందు కూడా పాడారు. అవునవునవును, నేను పాడంగానే వెళ్ళిపోద్ది కాబట్టి పాడేస్తాను. ఆ పాడండి అయితే. ఆసానా హియహా. ఏం వెళ్ళిపోవాలి మేము కూడా వెళ్ళిపోయేలా ఉన్నాం. దయ్యానికి కూడా ఆశ ఒక చచ్చిపోయారు. 2 లైన్లు పాపం పాడండి. పాడు అక్కడ దాకే వచ్చు. పాడు కదా, 2 లైన్లు అంటే పాడు. ఆసానా హియహా. ఇంక తర్వాత ఏంది? తను ఫిక్స్ అయిపోయాడు ఏదో హిందీ దయ్యం వస్తుంది. కౌశిక్, మీ టీంలో ఆల్రెడీ వీళ్ళకి గోస్ట్ లక్షణాలు ఉన్నాయి అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అనుపమ గారు, అనుపమ గారు మీకు ఇంకెవరు? గేమ్ లో ఎక్కువ పాయింట్స్ వచ్చేలాగా కనిపిస్తుంది నాకు. Yes, yes. స్కోరింగ్ వెరీ హై. ఇది నా జానర్ అన్నమాట, హారర్. ఈ అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవిడ నుంచి ఇదైతే. నేను కృష్ణప్పుడు నా ఫస్ట్ హారర్ సినిమా అనేది వినింది చేశాను. ఈవిడ ఒక 100 విని సెలెక్ట్ చేసుకుంటే అర్థం చేసుకోండి. ఆ, అంటే ఆవిడ అంటే హారర్ అంటే అంత ఇంట్రెస్ట్ వినింది కూడా చాలా రిజెక్ట్ నేను చేసింది. చాలా హారర్ ఫిల్మ్స్ చూసాను. ఈ సినిమా ఒప్పుకుందంటే మేము సగం చిన్నప్పటి success. నుంచి నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నేను చాలా ఇష్టం, నేను చూసిందే మళ్ళీ మళ్ళీ చూస్తాను. నాకు చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే. సో ఈ సినిమా ఏంటంటే ఇట్స్ లైక్ ప్రాపర్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో మన హాలీవుడ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ ఉంటాయి, చాలా సైలెన్స్ మీద ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్. ఇది నాకు తెలిసి దీంట్లో లైక్ ఎవ్రీ 10 minutes లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దట్ ఇట్స్ లైక్ నెక్స్ట్ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది కాదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. దట్ వాస్ దేర్. అందుకే నేను ఇది చూస్ చేశాను. అండ్ అది షూటింగ్ కూడా లైక్ వాజ్ రియల్లీ ఎక్సైటింగ్. ఓకే, యా. నెక్స్ట్ క్వశ్చన్ మీకే. మీరు మళ్ళీ మీకే వచ్చింది ఏంటి ఈ క్వశ్చన్? ఒక గంట సేపు మేమందరం వెళ్ళిపోతాం, మీరు మాత్రమే ఇక్కడ ఉండాల్సి వస్తే మీ పరిస్థితి ఏంటి?